నమస్తే. మేము కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి. 3 times వచ్చాము ఆల్రెడీ. ఫస్ట్ టైం ఏమో నా చిన్న వయసులో ఉన్నప్పుడు వచ్చాము, అప్పుడు కుదరలేదు. సెకండ్ టైం కూడా ఏదో చిన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు గుడి క్లోజ్ ఉంది. ఇది 3rd time రావడం. ఫైనల్లీ అదృష్టం దక్కింది అనుకుంటున్నాను నేను లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రావడానికి. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. రాజమండ్రి నుంచి 20 kilometers దూరంలో ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. కానీ చాలా ఫేమస్ అయిన టెంపుల్. పైకి ఎక్కుతున్నాం మేము, ఫస్ట్ టైం పైకి ఎక్కడం. అక్కడ విశేషాలు అప్పుడు చెప్తాను. ఇది కోరుకొండ ఎంట్రన్స్లో రాగానే 3 ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకోవాలండి. లక్ష్మీ నరసింహస్వామి కింద ఒక గుడి ఉంటుంది, పైన ఒక గుడి ఉంటుంది. సో ఇది పైకి వెళ్ళే దారండి. ఇది జై శ్రీమన్నారాయణ. ఈయన అనంత పద్మనాభ స్వామి అండి. చూడండి ఎంత బాగున్నారో పడుకొని. అలసిపోయి ఇలా కూర్చున్నాం. ఇలా కూర్చోడానికి కూడా ప్లేసెస్ బాగున్నాయి. ఒక 50 మెట్ల తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ గాలి బాగా వస్తున్నారు. మీరు కైతుకోత వచ్చేసాం.
చేసుకొని వచ్చాం. అదృష్టం ఏంటంటే మీ లోపలికి వచ్చాక నైవేద్యం పెట్టాలని చెప్పి డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు. అది కూడా ఒక అదృష్టం అనుకుంటున్నాం. తర్వాత మీరు అంతా పెయింటింగ్ ఏంటి నెక్స్ట్ నైవేద్యం అయ్యాక దర్శనం చేసుకున్నాం. కుదిరితే మేము కూడా ఇంకోసారి చేసుకుంటాం దర్శనం. కానీ చాలా బాగుంది. అసలు లక్ష్మీ నరసింహస్వామి ఇస్తే ఉన్నారు. దీపాల్లో చూస్తుంటే ఆ కాంతికి ఆ దీపం వెంటకి ఇంకా బాగా అనిపించారు. లక్ష్మీ నరసింహస్వామి మళ్ళీ ఇంకోసారి కూడా అనిపిస్తుంది. ఒకవేళ టైం దొరికితే మళ్ళీ ఒకసారి చేసేస్తాం. జై శ్రీమన్నారాయణ. ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసాక ఎంత బాగుందంటే మనసు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉందండి. నాకు చిన్న ప్రమిదలో లక్ష్మీ నరసింహస్వామి చూడడానికి ఇంతే ఉన్నారు, కానీ ఆ చిన్న దీపంలో వెలుతురులో చూస్తుంటే ఏదో ఆకాశం నుంచి వచ్చినట్టుగా కథ వచ్చినట్టు అనిపించిందండి. నాకు చాలా బాగుంది, చాలా మనసు చాలా ఆనందంగా అనిపించింది. అసలు నిజంగా అన్ని మెట్లు చూసి నేను ఎక్కుతానేమో అని భయపడ్డాను, కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్ది ఆయన చూడాలని చాలా ఆతృతగా వచ్చాను. నెక్స్ట్ అలాగే భక్తులందరూ కూడా చాలా నమ్మకాలు ఉన్నాయండి. ఏదైనా కోరిక నెరవేరిందంటే వెంటనే మెట్ల మీద అండి 683 మెట్ల మీద పసుపొట్టు పెట్టి కుంకుమ పెట్టుకొని వస్తూ ఉన్నారు భక్తులు. అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి మెట్టు మీద కుంకుమ బొట్టు, గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్తున్నారు. నడడానికే కష్టంగా ఉన్న రోజుల్లో మెట్లు ఉంకుంటూ ఒక్కొక్క మెట్టు మీద గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళడం వల్ల ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం అలాంటిదండి. సో నిజంగా చాలా చాలా బాగుంది. మీరు కూడా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి. మనసు ఎంత ఆనందంగా ఉందంటే ఈ చెట్ల మధ్యన గాలి ఆనందంతో చాలా బాగుంది. ఆరు 10 మెట్లండి. ఎక్కినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, కానీ దిగినప్పుడు అయితే బాగుంది. ఇది డివోషనల్ ప్లేస్ తో పాటు అడ్వెంచర్ కూడా ఉందండి. ఎందుకంటే ఈ స్టెప్స్ ఎక్కడం అనేది చాలా ఎక్సైట్మెంట్ తో, అంటే నెక్స్ట్ ఇంకా అయిపోయినాయి అనేటికి ఇంకో 2 స్టెప్స్ రావడం, ఇంకా టర్నింగ్ కావడం బాగుంది. ఎక్సైట్మెంట్గా ఉంది, అడ్వెంచర్గా ఉంది. అలాగే ఇది ఆధ్యాత్మిక టెంపుల్తో పాటు ఎవ్రీ మంత్ 2 times వచ్చారనుకోండి వెయిట్ లాస్ కూడా ఇస్తుంది. ఫైనల్లీ డన్. లక్ష్మీ నరసింహస్వామిని జై శ్రీమన్నారాయణ దర్శనం చేసుకునే భాగ్యం మాకు దొరికింది, అదృష్టం. ఇది మూడోసారి వెళ్ళడం వల్ల అదృష్టం ఇప్పుడు ఉందేమో నాకు. పైకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే కిందకి రావడం ఒక ఎత్తు అండి, కానీ చాలా బాగా జరిగింది దర్శనం. ప్రశాంతంగా గజిబిజి లేకుండా నిదానంగా ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూ వాళ్ళు కూడా చాలా పేషెన్స్గా పంపిస్తున్నారు. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై. వెయిట్, మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. బై.